ఇగో దొంగలు ఎవరన్నా కానీ బ్యాంకులు దోస్తారు, ఇండ్లల్లో జొరబడి బంగారం పైసలు ఎత్తుకపోతారు కదా. ఇక ఆఖరుకు పిల్లగండ్లను ముస్లోళ్ళ మీద బంగారం ఎత్తుకపోయిన కేసులు సుత మనం చూసినాం. కానీ ఈ నడుమ దొంగలకు ఏమైందో, ఏటీఎంలో పైసలు కాకుండా ఏటీఎంని ఎత్తుకపోతారు. ఇప్పుడు ఇంకా ఇంత దొంగతనం చేసిర్రులా ఆ దొంగే వాళ్ళు ఆ ఎత్తుకపోయిందేందో తెలిస్తే ఇదేం కాకుర్తిరా నాయన అంటారు. మరి పాండ్రి చూద్దాం. ఖమ్మం జిల్లా వైరాల దొంగతనం చేసినోళ్ళు మస్తు టేస్ట్ ఉన్నోళ్ళు కావచ్చులా. నడియాం కొట్ట రాత్రి చికెన్ సెంటర్ మీద పడి కోళ్ళు దూసే కాటన్ సుత ఎత్తుకుపోయిండ్రట. ఆగడు మొక పోళ్ళు ఆకలైతే హోటల్కి పోవాలి గాని గిట్లా చికెన్ సెంటర్లో వాడి కోళ్ళని ఎత్తుకపోడు ఏంద్రా నాయన. మెయిన్ తోవ పక్క పొంటే ఉన్న ఎస్ఆర్ సుగున చికెన్ సెంటర్ కాడికి ఎవరో దొంగలు జొరవాడు వచ్చిండ్రు. వచ్చినోళ్ళు వచ్చినట్టే గల్లపేటల పైసలు ఎనుకులాడకుండా ఊచలు తెంపి మరి లోపలున్న కోళ్ళని ఎత్తుకపోయినరు. పాపం ఆ రాత్రిపూట కోళ్ళకు సుత నిద్ర లేకుండా చేసి వాటి నోళ్ళు మూసి కిడ్నాప్ చేసిండ్రట నుల్లా. ఉత్త కోళ్ళని ఎత్తుకపోతే దొంగలెందుకు అవుతారు? దొంగతనంలో సుత పద్ధతి ఉండాలని సుమారు 20,000 విలువైన కోళ్ళతోటి పాటు వాటిని తూకమేసే డిజిటల్ కాంటెంట్ సుత ఎత్తుకపోయినరట. అంటే దొంగతనం చేసినాక ఏ కోడి ఎన్ని కిలోలు ఉన్నదో ఇండ్ల కాడ లెక్కలు తెలుసుకునే తందుకే కాటన్ సుత ఈడ్చిపెట్టకుండా ఎత్తుకపోయినరో ఏందో మరి. రాత్రి 12 గంటల టైంలో రోడ్డు మీద లారీలు పొగడాలు చూసుకుంటా ఈ కోళ్ళ వేటను మస్తు ప్లాన్గా నడిపించిండ్రు గీ గజ దొంగలు. తెల్లారినాక చికెన్ సెంటర్ యజమాని వచ్చి చూస్తే కోళ్ళు లేవు, కాటా లేదు, ఉత్త ఈగలు మాత్రమే మిగిలినాయి. గిదే ముచ్చట మీద ఆయన ఏడుమొహం పెట్టుకొని లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. పోలీసులు సుత కోళ్ళ దొంగలు కాంట దొంగలు ఏడుండ్రో అని సీసీ కెమెరాల దిక్కు సీరియస్గా చూసిండ్రట. దొరుకుండ్రిరా నాయన, ఆయనతో 20,000 కోళ్ళు అండుకొని తిన్నాక దొరికారు పాపం. అయినా ఏం దొంగతనములగిది? ఎవరైనా ఎత్తుకపోతే ఇంత పాయిదా ఉన్నది ఎత్తుకపోవాలి, ఇంత లాభమన్నా ఉండాలి కానీ గిదేం పని? కోళ్ళు ఎత్తుకపోడు, జోకెత్తందుకు కాంట ఎత్తుకపోడు, మళ్ళీ మీదికెంచి సీసీ కెమెరాలున్నా లెక్క చేయకపోవడం, గిదేం మూతవారితనంరా నాయన అని తిట్టబట్టే జనాలు.